కాదు నీ దగ్గర డ్రైవర్స్ లైసెన్స్ ఉంది కదా, మరి నువ్వు నడపొచ్చు కదరా. యాక్చువల్ నీ డ్రైవింగ్ ఎట్లా ఉంటుందో చూడాలి నేను. ఓకే కాదు నీకు ఎల్ఎల్ఆర్ ఉంది కదా. అవును. మరి నువ్వు నడప అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇచ్చాను? డ్రైవింగ్ వచ్చాను ఇచ్చారు కదా. అవును. నువ్వు ఎల్ఎల్ఆర్ అంటే నువ్వు నేర్చుకోవాలి. డ్రైవింగ్ టెస్ట్ ఎట్లుందని చూడాలి కదా. కరెక్ట్. మరి ఎల్ఎల్ఆర్ ఉంటే నాకు డ్రైవింగ్ సగం డ్రైవింగ్ వచ్చేసినట్టే కదా. నడపొచ్చు కదా నువ్వు. ఇట్లా కాదురా, నువ్వు సీనియర్ కాబట్టి నువ్వే నడపాలి. ఎగ్జాక్ట్లీ సీనియర్ చెప్పింది వినాలి. కూర్చో అల్లగా వచ్చు డ్రైవింగ్. ట్రై టెస్టింగ్ చేస్తా చెప్పు. అప్పటి నుంచి నేను నీకు చెప్పట్లే గానీ సాటర్డే రోజు నేను ఈవినింగ్ 6 తర్వాత బండి ముట్టుకోవద్దు, స్కూటీ ముట్టుకోవద్దు, దోషం ఉంది అది. ఓకే. మళ్ళీ ఏమైంది? అరే మా నాన్న చచ్చిపోయిందిరా. మా నాన్న స్కూటీ మీద చచ్చిపోయింది. నడపొద్దు మా ఇంట్లో చెప్పిర్రు. స్కూటీకి మీ నాన్న సంబంధం ఏంది బే? సాటర్డేకి స్కూటీకి సంబంధం ఏంది బే? కరెక్ట్. మరి అంటే నువ్వు ఇప్పుడు ఎందుకు నడపట్లేదురా? అంటే ఇప్పుడు నీకు డ్రైవింగ్ వచ్చు, నువ్వు నడపొచ్చు కదా. నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు బై మిస్టేక్ స్కిడ్ అయినా అనుకో, అందరి ముందు నీ ఇజ్జత్ తీస్తా కదా, అందుకే కదా నువ్వు నడపట్లేదు. అంత సీన్ లేదు ఇక్కడ. నడుపు. ఇప్పుడు లేనిపోయి మాటలు చెప్పేసి బండి నడిపిస్తున్నావు కదా. కాదురా బండి ఉందిరా నాది. మరి ఎవరు నడుపుతారా? కరెక్ట్. మరి నువ్వు నడపాలి. భవాని ఇంటికా డ్రాప్ చేయవా? డ్రాప్ చేస్తా గానీ నీకు బండి నడపడం వచ్చా? వచ్చు మామా.